హలో హాయ్ వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం స్టాటిస్టిక్స్ ఎక్సర్సైజ్ 14.2 థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ద ఫాలోయింగ్ డేటా గివ్స్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టోటల్ మంత్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 200 ఫ్యామిలీస్ ఆఫ్ ఎ విలేజ్. వాట్ ఈస్ దిస్ మా? ఇదేంటంటే 200 ఫ్యామిలీస్ యొక్క హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ అంటే నెల ఖర్చులు అన్నమాట. 200 ఫ్యామిలీస్ యొక్క నెల ఖర్చులు. Find the model monthly expenditure of the families. Also find the mean monthly expenditure. Meanu modu. Model ante mode ma. Find the model monthly expenditure of the families. Model ante mode ani meaning. Okay na. Also find the mean monthly expenditure. Meanu modu rendu kanukomannaru. Then first mean kanukuntunna. Endukante table వేసుకోవాలి కదా, ముందుగానే వేసి పెట్టుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుందని. ఓకేనా? ఇవాళ ఏమి ఇచ్చారో చూడండి. ఎక్స్పెండిచరు, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ 1000 నుంచి 1500 దాకా మంత్లీ ఎక్స్పెండిచర్ పెట్టేవాళ్ళు 24 ఫ్యామిలీస్ ఉన్నాయి. అలా 1500 నుంచి 2000 దాకా ఖర్చు పెట్టేవాళ్ళు మంత్లీ 40 ఫ్యామిలీస్ ఉన్నాయి. అలా డేటా ఇచ్చారు. దాన్ని చూడండి, ఫస్ట్ మీన్ కనుక్కుంటున్నాం. మీన్కి మోడ్కి డిఫరెన్స్ తెలుసు కదమ్మా. మీన్ అంటే యావరేజ్, మోడ్ అంటే విచ్ రిపీట్స్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు చూడండి, ఎక్స్పెండిచర్, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇచ్చారు. మనకు మిడ్ వాల్యూ కనుక్కోవాలి. మిడ్ వాల్యూ అంటే ఏం చెప్పాలి? అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2 అంటే 1500 ప్లస్ 1000, 2500 డివైడెడ్ బై 2 అంతే కదా. 2 1s 2 2s 4 2 5s 1250. ఇంకొకటి కనుక్కోండి. 1500 ప్లస్ 2000 ఎంతమ్మా? 3500 బై 2. 2 1s 2 2 7s 14 మళ్ళీ 2 5s 1750. ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసేసుకున్నాం అనుకో, మిగతావన్నీ రాసేసుకోవచ్చు కదా. 13 14 15 16 4 లేవు, మళ్ళీ 17 ఉంది. 18 19 20 21 22 వస్తుంది. 2250. 23 24 25 26 27 50. 28 29 30 31 32 50. 33 34 35 36 37 50. మా ఎప్పుడు ఇది ఇలా వస్తుంది? ఈ ఇంటర్వెల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు. చూడండి, 1000కి 1500, 1500 టు 2000 ఇంటర్వెల్స్ ఈక్వల్గా ఉన్నాయి కదా. ఒకవేళ ఇంటర్వెల్స్ చేంజ్ అయితే అప్పుడు మారుతుంది. ఈక్వల్గా ఉండడం వల్ల ఇలా చేసేసుకోవచ్చు. 37 అయింది. 38 39 40 41 42 50. 43 44 45 46 47 50. ఎప్పుడు వస్తుందమ్మా? ఈ ఇంటర్వెల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు. చూడండి, 1000 టు 1500, 1500 టు 2000 డిఫరెన్స్ అన్ని దగ్గరలో 500 500 ఉంది. ఇలా ఈక్వల్గా ఉన్నప్పుడు మిడ్ వాల్యూస్ 2 రాస్తే దాన్ని బట్టి మిగతావన్నీ రాసేసుకున్నాం. ఇప్పుడు డిఐ ఈక్వల్స్ టు ఏంటి? ఎక్స్ఐ మైనస్ ఏ. మిడ్ వాల్యూ ఏంటి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయమ్మా. అంటే మిడిల్లో 2 వాల్యూస్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదైనా తీసుకోండి. నేను దీన్ని తీసుకుంటున్నా. లెట్ ఇట్ బి ఏ. ఓకేనా? మీ ఇష్టం, మీరు కావాలంటే ఈ వాల్యూ అయినా తీసుకొని సాల్వ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని తీసుకొని సాల్వ్ చేద్దామా? ఎక్స్ఐ మైనస్ 2750 సాల్వ్ చేయండి. ఇక్కడ రఫ్ కదా, ఇక్కడ చేస్తున్నాను. 2750 మైనస్ 1250 సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత అవుతుంది? 5లో పోతే 5 పోతే 0, 7లో 2 పోతే 5, తర్వాత 2లో 1 పోతే 1. 1500 మైనస్ కదమ్మా, మైనస్ 1500. ఇదేమవుతుంది? 0. ఇదేమవుతుంది? 2750 మైనస్ 2250. 2250 సబ్ట్రాక్ట్ చేసి చూడండి ఎంత వస్తుంది. 5లో 5 పోతే 0, 7లో 2 పోతే 5, 2లో 2 పోతే 0. 100 మైనస్ 500. ఇక్కడ మైనస్ 1000 మైనస్ 1500. కింద ఎట్లా వస్తుంది? ప్లస్ 500 ప్లస్ 1000 1500 2000. ఇంతే కదమ్మా. 500 500 డిఫరెన్స్ వచ్చింది. 500 1000 1500. అలాగే కింద కూడా 500 1000 1500 2000. చెప్పా కదా ఇంతకు ముందు వీడియోలో కూడా, ఒక 2 వాల్యూస్ రాయగలిగితే చాలు. మిగతాది ఎంత డిఫరెన్స్ ఉంటే దాన్ని బట్టి రాసేసుకోవచ్చు. ఇది డిఐ. ఇప్పుడు ఏంటి? యుఐ ఈక్వల్స్ టు డిఐ బై హెచ్. హెచ్ వాల్యూ
ఇక్కడ చూడండి మినిమం వాల్యూ ఎంత ఉంది, 500తో డివైడ్ అయితే అన్నీ డివైడ్ అవుతాయి కదా. లెట్ హెచ్ ఈక్వల్స్ టు 500. మా 500 తీసుకోవాలా, ఇంకా వేరే నెంబర్ తీసుకోకూడదా? అలా ఏమీ లేదు, మీ ఇష్టం. ఇవన్నీ డివిజిబుల్ అయ్యేలాగా మీకు నచ్చిన నెంబర్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. 500/500 అంటే 1, డివైడెడ్ బై 500 అంటే 0 0 5 1 5 2 5 3 15. ఇక్కడ 1 2 3 4. ఇప్పుడు మల్టిప్లికేషన్ అంతే కదా. ఫస్ట్ నెంబర్ FI UI మల్టిప్లై చేయండి. 24 3s 4 3s 12, 3 2 6 7 -72 అంతేనా. 42s 80, తర్వాత 33 1s 33, 28 into 0 0, 31s 30. అర్థమవుతుందమ్మా. నెక్స్ట్ 22 2s 2 2s 4 2 2s 4, మళ్ళీ 16 3s 48, మళ్ళీ 7 4s 28. అంతేనా, అయిపోయిందా. ఇప్పుడు ఏం రాయాలి మనం, సమ్మేషన్ FI. సమ్మేషన్ FI అంతమ్మా మనం చేయాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. ఎందుకు, ఇక్కడ ఇచ్చాడు ఎన్ని ఫ్యామిలీస్ అని, 200. అంటే ఇది టోటల్ చేసినా మీకు 200 వస్తుంది. కావాలంటే టోటల్ చేసి చెక్ చేసుకోండి, ఓకేనా. తర్వాత సమ్మేషన్ FI UI. సమ్మేషన్ FI UI కదా, ఏం చేద్దాం, ఫస్ట్ నెగిటివ్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ యాడ్ చేయండి. -72, -80, -33. పాజిటివ్ నెంబర్స్ అన్నీ ఒక పక్క యాడ్ చేసుకోండి. 30, 44, 48, 28. ఇవి ఒక పక్క, ఇవి ఒక పక్క, సపరేట్గా యాడ్ చేసుకుందాం, ఓకేనా. చేసి చూడండి. 3 4 5 8 10 18 -185. ఇది 8 2 16 17 18 19 20 4 8 9 10 11 12 13 14 15 150 వచ్చిందమ్మా. ఇది -185. -185 + 150. రెండు సింబల్స్ వేరు కదా, ఏం చేయాలి, సబ్ట్రాక్షన్. 5లో 0 పోతే 5, 8లో 5 పోతే 3. అంటే పెద్ద నెంబర్ సింబల్ ఏంటి, మైనస్. అంటే సమ్మేషన్ FI UI వాల్యూ ఎంతమా, -35. అంతేనా. ఇప్పుడు మీన్ ఫార్ములా రాసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏంటి మీన్ ఫార్ములా, మాకు క్లియర్గా కనిపిస్తుందా, ఓకే కదా. మీన్ ఫార్ములా, మీన్ ఈక్వల్స్ టు x డాష్ దట్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా, A ప్లస్ సమ్మేషన్ FI UI బై సమ్మేషన్ FI ఇంటూ హెచ్. ఏ వాల్యూ ఎంతమ్మా చూడండి, 2750 ప్లస్ సమ్మేషన్ FI UI ఎంత వచ్చింది, ఇప్పుడే వచ్చేసింది మనం, -35 బై సమ్మేషన్ FI. టోటల్ ఫ్యామిలీస్ ఎంత, 200 ఇంటూ హెచ్ ఎంత, 500 కదా మనం తీసుకుంది, 500. అంతే, సాల్వ్ చేసేద్దామా. 0 0 0 0 క్యాన్సిల్, ఓకేనా. ఇక్కడ చూడండి, 2 1s 2 2 7s 14, తర్వాత 0.5 అంతేనా. 10 5 ఉంటుంది, 1 ఉంటుంది, 2 5s 10 17.5. ఇప్పుడు ఏంటిది, 2750 ప్లస్ -17.5 ఇంటూ 5 మా, ఇక్కడ ఉండే 5తో మల్టిప్లై చేయండి. 5 5s 25, 7 5s 35, 36 37, 5 1s 5 6 7 8, 875. ఇక్కడ ఏముంది, మైనస్ సింబల్, ప్లస్ ఇంటూ మైనస్ ఏంటి, -87.5. దట్ ఈక్వల్స్ టు 2750 -87.5. సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్షన్ కూడా కొంచెం తప్పు చేస్తున్నారమ్మా, క్లియర్గా చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ ఏం లేదు 0 కాబట్టి ఇక్కడ నుంచి క్యారీ ఆన్ అవుతుంది. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే 10 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఇక్కడ 10 అయిపోయి ఇక్కడ 9 అయిపోతుంది, ఇక్కడ 4 అవుతుంది. ఇప్పుడు చేయండి, 10లో 5 పోతే ఎంత, 5. తర్వాత 9లో 7 పోతే ఎంత, 2. తర్వాత ఇక్కడ ఎంత ఉంటుంది, 4 పోదు కదా, క్యారీ ఆన్ తీసుకోండి, 14 అవుతుంది. 14లో 8 పోతే ఎంత, 4 5 6. క్యారీ ఆన్ ఇచ్చాం కదా, ఇక్కడ ఎంత ఉంటుంది, 6. 2662.5. 2662.5. దట్ ఈస్ అవర్ మీన్.
అర్థమైందమ్మా మీన్ క్యాలిక్యులేషన్. మా సబ్ట్రాక్షన్ తప్పు చేయొద్దండి, ఓకేనా. 2662.5 ఇదేంటిది మీన్. ఇప్పుడు మనకేం కావాలి? మోడ్కి ఫార్ములా ఏంటి? ఫార్ములా గుర్తుందమ్మా? ఎల్ ప్లస్ F1 minus F0 divided by 2F1 minus F0 minus F2 into H. ఇదే కదమ్మా మోడ్కి ఫార్ములా మనకు. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటి? ఫస్ట్ ఇక్కడ రాసుకున్న వాల్యూస్ ఇక్కడ చూడండి. ఇది కదా మన క్వశ్చన్. హైయెస్ట్ వాల్యూ ఎంత ఇక్కడ? ఇది అంటే ఇదేమవుతుంది? F1. దీనికి ముందున్న వాల్యూ ఏమవుతుంది? F0. తర్వాత ఉండేది 2. 0 1 2 అయిపోయిందా? ఈ F1లో ఉండే ఈ వాల్యూ ఏమవుతుంది? ఎల్. తర్వాత హెచ్ అంటే ఏంటి వాల్యూ? 2000 మైనస్ 1500 ఎంతమ్మా? 500 కదా హెచ్ వాల్యూ, ఓకేనా. 0 0 మా 10లో 5 పోతే 5 హెచ్ వాల్యూ వచ్చేసింది. ఇంకేం వాల్యూస్ కావాలి? అన్నీ వచ్చేసాయా? రాసేసుకుందాము. ఎల్ వాల్యూ ఎంత? 1500 ప్లస్ F1 వాల్యూ. F1 ఎంత? 40 మైనస్ F0 వాల్యూ 24 by 2 into F1 వాల్యూ 40 మైనస్ F0 వాల్యూ 24 మైనస్ F2 వాల్యూ ఎంతమ్మా? 33 ఇంటూ హెచ్ ఎంత? 500 కదా. ఇది సాల్వ్ చేసేద్దాం, అంతేనా. 1500 ప్లస్ 10లో 4 పోతే 6 మా, 3 ఉంటుంది, 3లో 2 పోతే 1, 4 2s 80 మైనస్ 24 మైనస్ 33 రెండింటికి మైనస్ కాబట్టి అడిషన్ చేయండి. 4 5 6 7 3 4 5 మైనస్ 57 ఇంటూ 500. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుందామా. 1500 ప్లస్ 16 డివైడెడ్ బై 80 మైనస్ 57. 10లో 7 పోతే 3, ఇక్కడ 7 ఉంటుంది, 7లో 5 పోతే 2, 23 ఇంటూ 500 అంతేనా. ఇప్పుడు చూడండి క్యాన్సిలేషన్ కొందరు తప్పు చేస్తున్నారు అన్నమాట. కేర్ఫుల్గా చేయండి. ఎందుకు తప్పిపోతుందో నాకు అర్థం కావట్లేదు. పెద్ద నెంబర్ ఏంటి? 500 కదా, 500తో క్యాన్సిల్ చేసేయండి. లేదు మల్టిప్లికేషన్ ఈజీ అవుతుంది, సరే 500తోనే చేయండి. 23 1s 23 2s ఎంత? 3 2s 6 2 2s 4 పోతుంది. 23 3s కూడా చెక్ చేయండి. 3 3s 9 3 2s 6 పోదు. 23 2s 4 6 0 సబ్ట్రాక్ట్ చేస్తే 10లో 6 పోతే 4. కొంచెం యాక్టివ్గా ఉండండి, నాతో పాటు చేస్తూ రండి. 0 10లో 6 పోతే 4, ఇక్కడ 40 అంటే మళ్ళీ పాయింట్ పెట్టుకొని ఒక 0, మళ్ళీ 46 కదా. 23 2s అంటే 23 1s 23 1s ఎంత? 230 సారీ 40 పోతుంది కదమ్మా, పాయింట్ ఎందుకు? సారీ 23 కదా. మళ్ళీ రాస్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. 23 500 2s 46 సబ్ట్రాక్ట్ చేస్తే 40 మళ్ళీ 23 1s 23 10లో 3 పోతే 7 మళ్ళీ ఇక్కడ 3 ఉంటుంది, 3లో 2 పోతే 1. ఇప్పుడు పోదు కదా, ఇప్పుడు పాయింట్ పెట్టుకోండి 0. మళ్ళీ 170 ఎక్కడ పోతుంది? 23 8s చెక్ చేయనా? 8 3s 24 8 2 16 17 18 184 మా పోదు మా. నెక్స్ట్ 7 చెక్ చేస్తా. ఇక్కడ చూడండి 7 3s 21 7 2s 14 15 16 161 పోతుందా? 7s 23 7s 7 3s 21 7 2s 14 15 16 161 సబ్ట్రాక్ట్ చేస్తే ఏంటి? 10లో 1 పోతే 9, ఇక్కడ ఎంత ఉంటుంది? 6లో 6 పోతే 0. ఆల్రెడీ పాయింట్ ఉంది కదా, 0 పెట్టుకోండి. ఇప్పుడు 23 4s చెక్ చేద్దామా. 4 3s 12 4 2s 8 9 పోదమ్మా, అంటే 3s అనే చాలు. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వచ్చేసాయి కదా. 21.73 1500 ప్లస్ 16 500 డివైడెడ్ బై 23 చేశాను. ఎంత వచ్చింది? 500 డివైడెడ్ బై 23 చేస్తే 21.73
21.73. ఈ క్యాల్కులేషన్ చెప్పమని అడిగారమ్మా కొందరు, అందుకని ఇక్కడ చెప్పా. 21.73 ఇంటూ 16 చేయండి. 21.73 ఇంటూ 16. 6 3s 18, 7 6 42, 43, 6 1s 6, 7 8 9 10, 6 2s 12, 13. మళ్ళీ 2173, 2173 యాడ్ చేయండి. 8 6 7 4 3 ఏమొచ్చింది మనకి? 1500 ప్లస్ 347.68. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసేయండి. అడిషనే కదా, సింబల్ ఏం మారలేదా? 40 24. ఓకే, యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1500 ప్లస్ 347.68 యాడ్ చేయనా? ఎంత? 10 8 6 7 4 5 6 7 8 1847.68 అంతేమ్మా. మీరు అనుకోవచ్చు, మేడం టెక్స్ట్ బుక్లో ఏదైనా కొంచెం వేరియేషన్ ఉంటే ఎలా ఆన్సర్ అని. ఇక్కడ మనం చేసేది మీను మోడ్లో. మీకు పాయింట్ ముందరున్న డిజిట్స్, ఈ డిజిట్స్ వరకు కరెక్ట్గా ఉంటే చాలు. పాయింట్ తర్వాత ఉండే డిజిట్స్ కొంచెం ఇటు అటుగా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? నెక్స్ట్ ప్రాబ్లం. The following distribution gives the state-wise teacher-student ratio in higher secondary school of India. Find the mode and mean of this data. Interpret the two measures. దీనికి కూడా మోడు మీను కనుక్కోమన్నారు. అందుకనేసి నేను ఫస్ట్ టేబుల్ వేసుకోవచ్చు కాబట్టి మీన్ కనుక్కుంటున్నా. మీన్ ఏమన్నారు? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టేట్స్. 15 to 20 స్టూడెంట్స్ 3 స్టేట్స్లో ఉన్నారు. 20 to 25 స్టూడెంట్స్ 8 స్టేట్స్లో ఉన్నాయి. ఇదేంటిది? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక్కొక్క స్టేట్లో ఎంతెంతమంది ఉన్నారు అని. ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ది స్టేట్ వైజ్ టీచర్ స్టూడెంట్ రేషియో ఇన్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఆఫ్ ఇండియా. ఓకే, టీచరు స్టూడెంట్ యొక్క రేషియో అంటమా ఇది. ఫైండ్ ద మోడ్ అండ్ మీన్ ఆఫ్ ద డేటా. ఇంటర్ప్రెట్ ద టూ మెజర్స్. మీన్ కనుక్కుంటున్నా. మీన్ వాళ్ళు ఇచ్చిన డేటా, మిడ్ వాల్యూ కనుక్కోవాలి. 15 + 20 by 2, 2 1s 2 7s 17.5 వచ్చింది. నెక్స్ట్ 25 5 2 4 45 by 2, 2 2s 4, 2 2s 4 22.5 వచ్చింది. రెండు వస్తే చూడండి, ఈ వాల్యూస్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయా? 15 20 25 25 30 35 40 45 50 55 ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి ఈ రేషియో ఎంత డిఫరెన్స్ ఉందో అది రాసేసుకోవచ్చు. 18 19 20 21 22 ఉంది. 23 24 25 26 27 వస్తుంది. మళ్ళీ 32.5 వస్తుంది. తర్వాత 33 34 35 36 37.5, మళ్ళీ 42.5, మళ్ళీ 47.5, మళ్ళీ 52.5. గమనించండి, 7 2 7 2 7 2 7 2 1 2 2 2 3 3 4 4 5. ఓకేనా? డిఐ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. 1 2 3 4 5 6 7 8 వాల్యూస్ ఉన్నాయమ్మా. మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, నేను ఇది తీసుకుంటున్నా. లెట్ ఇట్ బి ఏ. ఇప్పుడు ఇది ఎక్స్ఐ మైనస్ 32.5. ఇది ఎంత అవుతుంది? 0. 32.5 మైనస్ 27.5. 5లో 5 పోతే 0, 12లో 7 పోతే 3 4 5 5 మైనస్ 5. అలాగే చూడండి, 32.5 మైనస్ 22.5 ఎంత వచ్చింది? 3లో 2 పోతే 10, -5 -10 అంటే ఇది -15 అయింటుంది. ఇది +5 10 15 20 అయింటుంది. రెండు చేస్తే చాలు, మీతో రాసేయచ్చు. చూడండి, ఇక్కడ 5 10 15 కదా, అంటే ఆటోమేటిక్గా హెచ్ వాల్యూ ఏం తీసుకోవచ్చు? 5 తీసుకోవచ్చా? 5 1s 5, 5 2s 10, 5 3s 15, 5 1s 5 2s 5 3s 5 4s. అంతేనా? ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి. FIUI 3 3s 9, 8 2s 16, 9 1s 9, తర్వాత 10 0s 0, 3 1s 3,
0 into 2 0, 0 into 3 0, 4 2s 8. ఇప్పుడు సమ్మేషన్ ఎఫ్ఐ ఎన్ని ఫ్యామిలీస్ ఎన్ని స్కూల్స్ అలా ఏమీ లేదు కదా, కనుక్కోండి. యాడ్ చేసుకుంటారండి. 10 ఇది కలిపితే 20, 20 అంటే 27, 27 30, 33, 34, 35 యాడ్ చేసాను, నాకు 35 వచ్చింది. నెక్స్ట్ ఇది యాడ్ చేస్తున్నాం. ఇదేంటిది 18, 18 ఒక -16 అంటే 8, 9, 10, 11, 12, 13, 14 -34. ఇది యాడ్ చేస్తే 6, 8, 9, 10, 11. సబ్ట్రాక్ట్ చేయండి. 4లో 1 పోతే 3, 3లో 1 పోతే 2 -23. అంతేనా? సమ్మేషన్ ఎఫ్ఐ యుఐ ఈక్వల్స్ టు -23. అంతేనమ్మా? ఇప్పుడు చూడండి, మీన్కి ఫార్ములా రాసుకొని సాల్వ్ చేసేద్దామా? వాట్ ఈస్ ద మీన్ ఫార్ములా? ఎక్స్ డాష్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ యుఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ వాల్యూ ఎంత మనం తీసుకోండి? 32.5 ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ యుఐ ఎంత? -23 బై సమ్మేషన్ ఎఫ్ఐ 35 ఇంటూ హెచ్. హెచ్ వాల్యూ ఎంతమా? 5. ఇప్పుడేంటి 5 1s 5 7s 35. 7ని 23తో డివైడ్ చేయండి. 7 3s 21. అంతేనా? 3లో 1 పోతే 2. తర్వాత పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోండి. 7 2s 14, 7 2s 14. 10లో 4 పోతే 6. అంతేనా? తర్వాత పాయింట్ ఉంది కదా, మళ్ళీ 0 పెట్టుకోండి. తర్వాత ఏమవుతుంది? 7 5 7 8s అమ్మా. 7 8s ఎంత? 56. 10లో 6 పోతే 4. 3.28 అంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వచ్చాయి కదా, వదిలేయండి. ఇప్పుడు ఇంకా చాలు, ఇది రాసేసుకోండి. 32.5 మైనస్ ఈ సింబల్ మైనస్ 23/7 అంటే ఎంత వచ్చింది? 3.28. 3.28 రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. 32.5 minus 3.28. ఇక్కడ ఏం లేకపోతే 0. 10, 10లో 8 పోతే 2. ఇక్కడ ఎంత? 4, 4లో 2 పోతే 2. 12, 12లో 3 పోతే 7, 8, 9. 29.22. అంతేనమ్మా? 29.22. ఇదేంటిది? మీన్. ఇప్పుడు మళ్ళీ ఏం కనుక్కోవాలి? మోడ్. మోడ్కి ఫార్ములా ఏంటి? ఎల్ ప్లస్ F1 మైనస్ F0 డివైడెడ్ బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఇదే కదా ఫార్ములా. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామా? ఇక్కడ చూడండి, క్వశ్చన్లో హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది? 10 కదా. ఇదేమవుతుంది? F1, ఇది F0, ఇది F2. దీంట్లో ఉండే స్టార్టింగ్ వాల్యూ ఎల్. డిఫరెన్స్ ఎంత? 35 మైనస్ 30 అంటే హెచ్ వాల్యూ 35 మైనస్ 30 5. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఎల్ ప్లస్ ఎల్ వాల్యూ ఎంతమా? 30 ప్లస్ F1 మైనస్ F0. F1 మైనస్ F0 10 మైనస్ 9. 10 minus 9 by 2 into 10 minus 9 minus F2. F2 value 3 into H. H ఎంతమా? 5 కదా. ఇప్పుడు సాల్వ్ చేసేయండి దీన్ని. 30 plus 10 minus 9 1, 10 2s 20 minus 9 3 10 11 12 into 5. That equals to 30 plus 20 minus 12 ఎంత? 10లో 2 పోతే 8. 1/8 into 5. ఇప్పుడు సాల్వ్ చేయండి. 8ని 5తో డివైడ్ చేయండి. పోదు కదా, పాయింట్ పెట్టుకొని 0. 8 5s 40, 8 6s 48. 10లో 8 పోతే 2. మళ్ళీ పాయింట్ ఉంది కదా, 0 పెట్టుకోండి. 8 2s 16. 10లో 6 పోతే 4 అంటే 0.62 వచ్చింది కదా, చాలులే.
30 ప్లస్ లేదా పోయేలాగైతే చేయండి. పాయింట్ని 0 పెట్టుకుంటే 8 5 40 కదా, కరెక్ట్గా వాల్యూ వచ్చేస్తుందా? 0.625. 30 ప్లస్ 0.625 అంటే 30.625 అంతే. 3 వచ్చేసిందా? తర్వాత క్వశ్చన్లో ఇంకొకటి అడిగినారు, ఏంటి? ఫైండ్ ద మోడ్ అండ్ మీన్ ఆఫ్ దిస్ డేటా, ఇంటర్ప్రెట్ ద టూ మెజర్స్. ఇంటర్ప్రిటేషన్ అడిగినారు. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటంటే మనం ఏం అబ్జర్వ్ చేసామో అదేమా ఇంటర్ప్రిటేషన్. Therefore, average student, teacher student teacher amma, sorry, teacher student, okay, average teacher student ratio ఏంటిది? The following distribution gives state wise teacher student ratio of higher school secondary school of India. ఏం రాయొచ్చు అయితే? therefore average teacher student ratio in all states is ఎంతమ్మా? యావరేజ్ అంటే మీన్ కదా, ఎంత? 29.22. దట్ ఈస్ 1:29. అంతేనా? తర్వాత therefore more states have teacher student ratio is 1:, ఇక్కడ చూడండి మా మోడ్ ఎంత వచ్చింది మనకి? 30.625 కదా, 30 తీసుకోండి. అంటే more states have teacher student ratio is 1:30. Average teacher student ratio in all the states is 1:29. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఈజీగా ఉంది కదమ్మా. ఇది 1:29 అంటే ఏంటి అనుకోద్దండి, ఇక్కడ మనకు వచ్చిన మీనే పాయింట్ తర్వాత వాల్యూస్ తీసేస్తే 29 కదా, కాబట్టి రేషియో వచ్చి 1:29 రేషియోలో. అంటే ఒక టీచర్ 29 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నట్లు రేషియో. మళ్ళీ తర్వాత మోడ్ అంటే మోర్ స్టేట్స్ హ్యావింగ్ టీచర్ స్టూడెంట్స్ రేషియో ఏంటి? 30.625 కదా, అంటే ఎంత? యావరేజ్గా 30 కదా, 1:30. ఎక్కువ స్టేట్స్లో ఒక 30 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నట్టు. ఓకేనమ్మా, అర్థమైందా? మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.